ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను. ఎఫెసీ 5వ అధ్యాయము 26వ వచనము. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. క్రైస్తవుడు పరిశుద్ధపరచబడడంలో ఎంతో ముఖ్యమై ఉంది. దేవుని వాక్యం చదువుతుంటే దేవుడు దినములను పరిశుద్ధపరిచినట్టు ప్రజలను యాజకులను కూడా పరిశుద్ధపరిచినట్టు చూస్తాం. దేవుడు ఇప్పుడు కూడా పరిశుద్ధపరుస్తూనే ఉన్నాడు. మనం యేసు ప్రభుని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడడం గనుక పరిశుద్ధ దేవుని కొరకు మనం ప్రత్యేకించబడాలని పరిశుద్ధత అనేది జరుగుతూనే ఉండే కార్యక్రమం. పరిశుద్ధాత్ముడే ఈ కార్యక్రమంలో మనకు సహాయం చేస్తాడు. మనం రక్షింపబడినప్పుడు ఈ కార్యం ఆరంభమై మన జీవితాంతం వరకు కొనసాగుతుంది. మనం ఎప్పుడు యేసు ప్రభుని వలె ఉండుటకు అనగా ఉన్నత స్థితికి వెళ్ళే గురి కలిగి ఉండాలి. ఆయన ప్రజలు వారి దుష్క్రియలను విడిచి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రతిరోజు మన జీవితంలో మంచి చెడులను గురించిన నిర్ణయాన్ని తీసుకుంటాం. నీ కళ్ళతో, నీ నాలుకతో, నీ హృదయంతో, నీ మనసుతో, నీ ఉద్రేకంతో ఒక నిబంధన చేయుటకు మంచిది. ప్రార్థన. తండ్రి, నాపై ఎంతో సహనంతో ఉంటున్నందుకు వందనములు. నేను పరిశుద్ధంగా నీ కొరకు ప్రత్యేకించబడుటకు పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయును గాక. యేసు ప్రభువా, నీవు తిరిగి వచ్చే వరకు నిందారహితునిగా నేనుండునట్లు కాపాడుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.